రుణశేషం శత్రుశేషం ఉండకూడదని, అవి ఎప్పటికైనా మనకు ముప్పేనని పెద్దలు చెబుతారు. క్యాన్సర్ కణుతుల విషయంలో ఇది 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. క్యాన్సర్ ఆనవాళ్లు ఏ కొంచెం మిగిలిపోయినా మళ్లీ కణుతులు పుట్టుకొచ్చి మన ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టేస్తాయి. మరి క్యాన్సర్ ఆనవాళ్ళని పూర్తిగా తుడిచిపెట్టేయడం ఎలా? ఇందుకు టార్గెటెడ్ థెరపీలను ఒక అద్భుతమైన పరిష్కారంగా చెబుతారు డాక్టర్లు. చుట్టుపక్కల ఆరోగ్యవంతమైన కణజాలానికి ఏమాత్రం హాని చేయకుండా కేవలం కణితిని మాత్రమే నిర్మూలించే టార్గెటెడ్ క్యాన్సర్ థెరపీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కీమోథెరపీ, రేడియేషన్ ఈ అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మహమ్మారి మొండి క్యాన్సర్ ఇక ఎంతమాత్రం మరణశాసనం కాదని తేలిపోయింది. రకరకాల మందుల్ని కలగలిపి ఇంట్రావీనస్ పద్ధతిలో నరాల్లోకి ఎక్కించడం, క్యాన్సర్ మూలాలపై రేడియేషన్ ప్రసారం చేయడంతో చాలా వరకు క్యాన్సర్ కణితుల్ని ఇవాళ మనం నాశనం చేయగలుగుతున్నాం. అయితే కీమో, రేడియేషన్ చికిత్సలతో ఫలితాలు బాగున్నప్పటికీ వాటి మూలంగా ఇటు డాక్టర్లకు అటు పేషెంట్లకు చాలా చిక్కులే ఎదురవుతున్నాయి. క్యాన్సర్ కణితులను పూర్తిగా నిర్మూలించడం డాక్టర్లకు సాధ్యం కావటం లేదు. క్యాన్సర్ కణాలతో పాటు వాటి పక్కనుండే ఆరోగ్యకరమైన కణజాలం కూడా పెద్ద మొత్తంలో పాడవుతోంది. అలాగే పేషెంట్లకు కీమో, రేడియేషన్ మూలంగా రకరకాల దుష్ఫలితాలు వచ్చి పడుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు ఆధునిక వైద్య రంగంలో ఇప్పుడిప్పుడే టార్గెటెడ్ క్యాన్సర్ థెరపీలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. టార్గెటెడ్ థెరపీ అంటే ఒక పర్టిక్యులర్ టార్గెట్ని మనము చూస్ చేసుకొని ఆ పర్టికులర్ టార్గెట్ మీద మాత్రమే పనిచేసే మందుని వాడటం అనేది టార్గెటెడ్ థెరపీ అంటాము. పూర్వకాలంలో క్యాన్సర్ కీమోథెరపీ డ్రగ్స్ అనేవి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు కూడా కన్వెన్షనల్ కీమోథెరపీ ఉంది. కానీ ఆ కన్వెన్షనల్ కీమోథెరపీలో ఆ క్యాన్సర్ డ్రగ్కి ఏది క్యాన్సర్ కణం కాదు అనేది గుర్తించలేదు. కాబట్టి త్వరితగతిన కణ విభజన చెందుతున్న అన్ని కణాలని కూడా అది ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. సో ఇందులో భాగంగానే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగనే ఒక స్పెసిఫిక్ టార్గెట్ని మనం టార్గెట్ చేయకపోవడం వల్ల కొన్ని క్యాన్సర్ కణాలు కన్వెన్షనల్ కీమోథెరపీలో ట్రీట్మెంట్ నుండి తప్పించుకునే శక్తి, అవకాశం ఆ క్యాన్సర్ కణాలకు ఉంటుంది. సో సైడ్ ఎఫెక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని, అలాగనే మళ్ళీ క్యాన్సర్ వెనక్కి వచ్చే రిస్క్ని తగ్గించడం కోసం, అలాగనే ముఖ్యంగా స్టేజ్ 4లో ఉన్న క్యాన్సర్స్ పేషెంట్స్కి కీమోథెరపీ తట్టుకోలేని పరిస్థితులు కూడా వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ సర్వైవల్ని పెంచడం కోసం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచడం కోసం ఈ టార్గెటెడ్ థెరపీ ఉపయోగపడుతుంది. సో కణ విభజన చెందుతున్న సెల్స్లో ఉన్న వేరియస్ స్టెప్స్లో కొన్ని స్టెప్స్లో తేడా రావటం వల్ల మాత్రమే క్యాన్సర్గా మారుతుంది, క్యాన్సర్ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఏ స్టెప్లో ఈ ప్రాబ్లం వచ్చి ఈ క్యాన్సర్ వచ్చిందని తెలుసుకునే టెస్ట్ అన్నీ మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆ మ్యూటేషన్ని మనం ఐడెంటిఫై చేసి, ఆ మ్యూటేషన్ ఉన్న జన్యువులో ఉన్న మ్యూటేషన్ ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ స్టెప్లోనే బ్లాక్ చేసే మందు మనం వాడితే క్యాన్సర్ కణాల మీద మాత్రమే ఆ మందు పనిచేస్తుంది, నార్మల్ కణాల మీద పనిచేయదు. టార్గెటెడ్ క్యాన్సర్ థెరపీలు, వీటినే మనం లక్షిత క్యాన్సర్ థెరపీలుగా పిలుచుకోవచ్చు. క్యాన్సర్ కణితులపై గురితప్పని బ్రహ్మాస్త్రాలుగా డాక్టర్లు వీటిని పేర్కొంటారు. టార్గెటెడ్ క్యాన్సర్ థెరపీల సాయంతో క్యాన్సర్ కణితులపై నేరుగా, సూటిగా, అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేయవచ్చు. ఫలితంగా క్యాన్సర్ కణితుల పక్కనే ఉండే ఆరోగ్యకరమైన కణజాలం పాడవుతుందనే ప్రశ్నే ఉండదు. కీమో, రేడియేషన్లలో ఉండే దుష్ఫలితాలు వీటిలో మచ్చుకు కూడా కనిపించవు. పేషెంట్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చక్కగా ఉంటుంది. ఈ టార్గెటెడ్ క్యాన్సర్ థెరపీల్లో ప్రధానంగా మోనోక్లోనల్ యాంటీబాడీస్తో పాటు చిన్న చిన్న మాలిక్యూల్ ఇన్హిబిటార్స్ని ఉపయోగిస్తారు. ఇవి క్యాన్సర్ కణాల్లోని ప్రోటీన్లను, వాటి నుంచి వచ్చే సంకేత వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తాయి. దీంతో క్రమక్రమంగా క్యాన్సర్ కణితులు నిర్వీర్యమైపోతాయి. ఒక పర్టికులర్ కణము స్టెప్ మీద ఐడెంటిఫై చేస్తున్నాం కాబట్టి దాని ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్, సర్వైవల్ కూడా పేషెంట్స్కి పెరుగుతుంది. దీన్ని టార్గెటెడ్ థెరపీ అంటాము. అలాగనే పర్సనలైజ్డ్ థెరపీ కూడా అంటాము. ఎందుకంటే ఒకే రొమ్ము క్యాన్సర్ పేషెంట్స్ 4 పేషెంట్స్ ఉంటే 4కి ఒకే టార్గెట్ ఉండాలని లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క జన్యువులో ప్రాబ్లం వచ్చి, ఒక పర్టికులర్ స్టెప్లో ప్రాబ్లం వచ్చి ఉండటం వల్ల ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్కలాగా పేషెంట్ని బట్టి ట్రీట్మెంట్ చేసే ఈరోజు ఆ ప్రిస్క్రిప్షన్స్ మన దగ్గర ఉన్నాయన్నమాట. సో ఇదొక న్యూవర్ అడ్వాన్సెస్. ఇవి మోనోక్లోనల్ యాంటీబాడీ అయినా అయ్యుండొచ్చు, టైరోసిన్ కైనేజ్ ఇన్హిబిటర్ అయినా అయ్యుండొచ్చు,
టార్ ఇన్హిబిటర్ అయి ఉండొచ్చు, ఇలాంటివి చాలా రకాలైన టార్గెట్స్ని మనం టార్గెట్ చేయొచ్చు. కానీ ఇవన్నీ కొత్త మందులు అవ్వటం వల్ల కొంత ఖరీదు కూడా ఈ టార్గెటెడ్ థెరపీ కొంత ఖరీదు ఉంటుంది. అలాగనే ఎక్కువగా టార్గెటెడ్ థెరపీస్ ఎప్పుడు కూడా స్టేజ్ 4లోనే ఎక్కువ వాడతాము. రాను వచ్చున్న రోజుల్లో ఇవి ముందు స్టేజ్ల్లో కూడా ఈ టార్గెటెడ్ థెరపీ వాడే అవకాశం ఈరోజు ఉంది. లక్షిత క్యాన్సర్ థెరపీల్ని క్యాన్సర్ చికిత్సలో ఒక విప్లవంగా చెప్పుకోవాలి. గత 10 ఏళ్లుగా వీటి గురించి విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. రొమ్ములు, పెద్దపేగు, ప్యాంక్రియాటిక్ వంటి సాధారణ క్యాన్సర్లతో పాటు మల్టిపుల్ మైలోమా, లింఫోమా, లుకీమియా వంటి ప్రాణాంతక క్యాన్సర్లలోనూ టార్గెటెడ్ క్యాన్సర్ థెరపీలు బాగా ఉపయుక్తంగా ఉంటున్నట్లు అనేక పరిశోధనలు, అధ్యయనాల్లో తేలింది. సంప్రదాయ కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సలతో ఉండే ఇబ్బందుల దృష్ట్యా భవిష్యత్తులో ఈ లక్షిత క్యాన్సర్ థెరపీలే మన ముందు అత్యుత్తమ చికిత్సలుగా నిలవనున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.